లిక్కర్ స్కామ్ నిందితుడు ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. రెండో రోజు కూడా తనకేమీ తెలియదంటూ సమాధానాలు చెప్పినట్లుగానే సమాచారం అందుతోంది. అధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు దాటవేత ధోరణితో సమాధానాలు చెప్పారు మిథున్ రెడ్డి. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్లో రెండవ రోజు 4 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. విచారణకు మిథున్ రెడ్డి ఏమాత్రం సహకరించలేదు. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కేసులో ఇరికించారని సిట్ అధికారులతో వాదనకు దిగారు. లిక్కర్ స్కామ్ అవినీతిపై దాదాపు 100 ప్రశ్నలు సంధించారు. ఆధాన్ డిస్టిలరీస్ నుంచి అతని పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు జరిగిన లావాదేవీల సంగతేంటి అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎంపీగా ఉన్నప్పుడు పలుచోట్లకు వెళ్లడం, 10 మందిని కలవడం అత్యంత సాధారణ విషయమని చెప్పుకొచ్చారు. 2 రోజుల కస్టడీలో మిథున్ రెడ్డి దేనికి సూటిగా సమాధానం చెప్పకపోవడంతో ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు సిట్ అధికారులు. మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ కోరనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, 2 రోజుల విచారణలో కూడా మిథున్ రెడ్డి ఎటువంటి సమాధానాలు సూటిగా చెప్పలేదు అనేదే సిట్ అధికారులు కోర్టుకి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా కస్టడీని పొడిగించాలంటూ కూడా సిట్ కోరనుందా? ఎన్ని రోజుల కస్టడీ పొడిగించాలని సిట్ ఆలోచనలో ఉంది? రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి మొన్న ఒక 3.5 గంటలు, నిన్న ఒక 7 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా సిఐడి అధికారులు, సిట్ అధికారులు 150 ప్రశ్నలని సంధించారు. మొదటి రోజు 50 ప్రశ్నలకు సంబంధించి కూడా దేనికి ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు. దాంట్లో కొన్ని ప్రశ్నలతో పాటు అదనంగా మరికొన్ని ప్రశ్నలు కలిపి నిన్న దాదాపుగా 100 ప్రశ్నలు వేశారు. ఏదైతే పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయల నగదు ఎందుకు చెక్కాయని చెప్పి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేదు. లిక్కర్ కేసులో డైరెక్ట్గా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే దానికి సమాధానం చెప్పలేదు. అలాగే ఎందుకు మీరు డైరెక్ట్గా అంటే ఆటోమేటిక్ విధానం నుంచి మాన్యువల్గా మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దాంట్లో మీరు ఎందుకు పాల్గొన్నారంటే దానికి సమాధానం చెప్పలేదు. ఏది అడిగినా సరే మీకు నచ్చినట్లు చేసుకోండి, మీకు నచ్చినట్లు కేసు పెట్టుకోండి, ఇందులో నా పాత్ర లేదు, తనకు ప్రమేయం లేదు, తాను లోక్సభకు సంబంధించిన పార్టీ నేతగా ఉన్నాను, ఎంపీగా ఉన్నాను, సో పార్టీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా తనను ఇన్వాల్వ్ చేస్తారు. సో ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఎందుకు సమావేశం పెట్టారో, దేనికోసం సమావేశం పెట్టారో నాకు సమాచారం ఉందో నాకు తెలియదు, పిలిచారు కాబట్టి వెళ్తాను తప్ప ప్రతి దాంట్లో తనని బాధ్యుడు చేయడం సరైన విధానం కాదు అని చెప్పి ఆయన అధికారుల పట్ల కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకు పదే అదే ప్రశ్నలు అడిగి తనని ఇబ్బందులు పాలు చేస్తారు, మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ఏదున్నా తనకు సంబంధం లేదు, తన ప్రమేయం లేదు, తనను అడగాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఆయన విచారణకి అసలు ఏమాత్రం కూడా సహకరించలేదని తెలుస్తోంది. మొన్న కొన్నిటికి తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం చెప్పాడు. నిన్నైతే మాత్రం ఏకంగా సిట్ అధికారులపై కూడా ఎదురుదాడికి దిగినట్లు కూడా తెలుస్తోంది. సరైన సమాధానం చెప్పలేదు, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మీరు ఏమైనా రాసుకోండి, ఏమైనా చేసుకుని నేను కోర్టులోనే తేల్చుకుంటాను, అక్కడే తేల్చుకుంటానని చెప్పి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. విచారణ అధికారులను కూడా కోర్టు పేరుతో బెదిరింపులకు పాల్పడ్డట్లు కూడా సిట్ అధికారులు అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లిన అంశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏమాత్రం కూడా విచారణకు సహకరించలేదని చెప్పి నిన్న సాయంకాలం కోర్టు ప్రొడ్యూస్ చేసిన సమయంలో కూడా సిట్ అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకు సహకరించలేదంటే తనకు ప్రమేయం లేదు అని చెప్పి మిథున్ రెడ్డి కూడా చెప్పారు. నిన్నేమన్నా ఇబ్బంది పెట్టారంటే లేదు, నాకు ఎటువంటి ఇబ్బందులు పోలీసులు పెట్టలేదని చెప్పి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. మరొక వైపు విచారణకు సహకరించలేదు కాబట్టి మరొక 5 రోజుల పాటు తమకి మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు రేపు మరొక పిటిషన్ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న 150 ప్రశ్నలు వేసినా కానీ కనీసం ఆయన ఒక్క ప్రశ్నకు కూడా ఏమాత్రం కూడా సహకరించలేదు, విచారణకు సహకరించలేదు. కనీసం తిరిగి వారిపై కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నానికి పాల్పడ్డట్లు కూడా సిట్ అధికారులు అయితే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే మొన్న జరిగిన విచారణకు సంబంధించి కూడా కస్టడీ తీసుకున్నా కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందనే సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాధిక, శివ, ఆధాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అంటే ఆ అకౌంట్స్కి ఎందుకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని సిట్ అధికారులు అడిగినప్పుడు మాత్రం దానికైనా కొంతైనా సమాధానం చెప్పారా? ఏమంటున్నారు సిట్ అధికారులు?
ఈ 5 కోట్ల వ్యవహారానికి సంబంధించి కూడా మొన్న అడిగారు, నిన్న అడిగారు. మొన్న ఏదైతే చెప్పాడో నిన్న కూడా అదే చెప్పాడు. సో తనకి సంబంధించి అనేక కంపెనీలు ఉన్నాయి, లావాదేవీలు జరుగుతున్నాయి. చాలా కంపెనీల్లో మేము వ్యాపారాలు ఇన్వెస్ట్ చేస్తున్నాము, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. అలాగే ఆదానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన ఇందులో డైరెక్టర్గా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే లిక్కర్ కేసులో ముద్దాయిలు కావచ్చు, తమ వద్ద అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించి ఉండొచ్చు, లేకపోతే తమ సంస్థలు ఏదైనా కొనుగోలు చేసి ఉండొచ్చు, అలాగే తమ వద్దకు సంబంధించి ఏదైనా వేరే అవసరాలకు సంబంధించి తమకు ఇచ్చి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ 5 కోట్ల రూపాయల నగదు తమ అకౌంట్లో ట్రాన్స్ఫర్కి సంబంధించి కానీ లిక్కర్ కేసు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పి ఆయన గట్టిగా సమాధానం చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు పదే పదే ఇదే ప్రశ్న వేసి విసిగిస్తారని చెప్పి కూడా ఒక దశలో విచారణ అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మీరు ఇదే విధానాన్ని కొనసాగిస్తే కోర్టు దృష్టికి తీసుకువెళ్తారని చెప్పి ఒక రకమైన బెదిరింపు ధోరణిని అవలంబించినట్లు కూడా సిట్ అధికారులు అయితే, విచారణ అధికారులు అయితే మాత్రం పై అధికారులకి చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.